క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 17వ వచనం వరకు గల లేఖన భాగం నుండి 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొదటి విషయం ఏమిటంటే, దేవుడు హెచ్చించిన మనిషి గొప్పవాడవుతాడు. తనను తాను హెచ్చించుకునే మనిషి ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. ప్రియ స్నేహితులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో మన ప్రభువు ఇలా అన్నారు: తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును అని. దేవుని మాటలు ఎప్పుడూ నిరర్ధకం కావు. యెహోషువ మోషే జీవించి ఉన్నప్పుడు కూడా చాలా కీలకమైన ఘట్టాలలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు. ఉదాహరణకు, పర్వతం పైకి 10 ఆజ్ఞల కొరకు మోషే వెళ్ళిన ఘట్టంలోనూ, అలాగే శత్రు ప్రాంతమును గూర్చి కాలేబుతో కలిసి రిపోర్ట్ ఇచ్చిన ఘట్టంలోనూ, ఇంకా అనేక ఘట్టాలలో మోషే శాసించేవాడుగా, దానిని యెహోషువ నమ్మకంగా పాటించేవాడుగా మనకు కనిపిస్తాడు. కానీ ఎక్కడ యెహోషువ తనను తాను హెచ్చించుకున్న దాఖలాలు మనకు కనిపించవు. తన జీవితం అంతా తాను మోషేనే హెచ్చించాడు, దేవునినే ఘనపరిచాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అన్నట్లుగా తన జీవిత కాలం అంతా వినయంతో నడుచుకున్న యెహోషువను దేవుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి 17వ వచనం వరకు గల భాగంలో ఎంతగానో హెచ్చిస్తున్నాడు. 7వ వచనంలో స్వయంగా దేవుడే ఇలా అంటున్నారు: నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని. కనుక ప్రియ స్నేహితులారా, మన జీవితాలలో మనం గొప్పవాళ్ళం కావాలన్నా, మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలన్నా, అది మన ప్రయాస వలన మాత్రమే జరుగుతుంది అని అనుకుంటే అది ఎప్పటికీ పొరపాటే. ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం అప్పగించుకొని వినయంతో భయభక్తులతో ఆయన ముందు మనం నడుచుకుంటామో, అప్పుడు ఆ దేవుడే మనం ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువగా మనల్ని హెచ్చిస్తారు. ఈ విషయంలో భక్తుడైన పేతురు కూడా మనకు ఇలా సూచిస్తున్నారు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలున్నాయి: చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని. అలాగే క్రీస్తు ప్రభువు సోదరుడైన యాకోబు కూడా తన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఇలా మనకు సూచిస్తున్నారు: దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని. ప్రియ స్నేహితులారా, అపవాది చాలా యుక్తిపరుడు. పాపం చేయడానికి, గర్వించి పతనం చెందించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. 2 తలంపులతో దేవునికి లోకానికి మధ్య మనం ఇరుకున పడిపోయేలా మన మనసులను ప్రేరేపిస్తాడు. కానీ మనం వాడికి లొంగకూడదు. జీవము గల దేవునికే మనల్ని మనం అప్పగించుకుని ఆయన దృష్టికి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడే మనం హెచ్చింపబడతాము. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారంతా
దేవునికి విరోధంగా నడిచినా కాలేబు యెహోషువలు మాత్రం దేవునికి విరోధంగా నడవలేదు, ఆయనకు లోబడే ఉన్నారు. కనుకనే దేవుడు వారిని హెచ్చించారు. ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న రెండవ విషయం ఏంటంటే, దేవుని మందసమును మనం ముందు పెట్టుకుని నడిస్తే మన అవరోధాలన్నీ ఇట్టే తొలగిపోతాయి అని. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలలో యెహోషువ ప్రజలతో ఇలా అంటున్నారు: సర్వలోకనాథుని నిబంధన మందసము నీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ప్రియులారా, ఇది యోర్దాను బాగా ప్రవహించే కాలం గనుక ఇశ్రాయేలీలకు ఇది ఒక పెద్ద అవాంతరం. రెండవది, యోర్దాను అవతల ఉన్న సమూహాలు కూడా బాగా బలమైనవి. ఇది రెండవ అవాంతరం. ఈ స్థితిలో వీరికి దేవుడు చెప్తున్నారు, మీరు కానీ మందసమును ముందు పెట్టుకుని సాగిపోతే ఈ రెండు అవాంతరాలు వీగిపోతాయి అని. అవును, దేవుని మందసం దేవుని ప్రత్యక్షతకు, దేవుని ప్రసన్నతకు గొప్ప ఆనవాలు. పరలోక దేవుని తేజస్సుకు భూలోక సింహాసనం మందసమే. ఇది ఎంతో ఎంతో శక్తివంతమైనది. అంత శక్తివంతమైనది గనుకనే ఒబేదెదోము ఇల్లు అంతగా దీవించబడింది. అంత శక్తివంతమైనది గనుకనే మందసాన్ని ముందు పెట్టుకుని చేసిన ఏ యుద్ధమో ఇశ్రాయేలీలు ఓడిపోలేదు. మన నేటి ఈ లేఖనంలో కూడా మందసం అవరోధాలన్నింటిని తొలగించి ప్రజలకు విజయాన్ని చేకూర్చిపెట్టింది. కనుక ప్రియ స్నేహితులారా, మన జీవితాలలో కూడా నిరంతరం ఎన్నో విఘ్నాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ పటాపంచలు చేయాలంటే మందిరంలోని మందసం ఎదుట మోకరించడంతో పాటుగా మన ముందు మందసాన్ని మనము పెట్టుకుని నడవాలి. మందసాన్ని ముందు పెట్టుకుని నడవడం అంటే ఏంటి అంటారా? మందసాన్ని ముందు పెట్టుకుని నడవడం అంటే మందసంలోని ఎలిమెంట్స్ని మన జీవితాలలో ముందు పెట్టుకుని నడవడమే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో ఈ నిబంధన మందసంలో ఉండే ఎలిమెంట్స్ ఏంటో ప్రస్తావించబడ్డాయి. ఈ నిబంధన మందసంలో మన్నా పాత్ర ఉంటుంది కదా, ఇది నేడు మన హోలీ కమ్యూనియన్. అహరోను కర్ర ఉంటుంది కదా, ఇది నేడు క్రీస్తు శిలువ. నిబంధన పలకలు ఉంటాయి కదా, ఇవి నేడు క్రీస్తు జీవితం. వీటిని ఎప్పుడైతే మన జీవితాలలో మనం ముందు పెట్టుకుని నడుస్తామో, వీటికి ఎప్పుడైతే మనం అన్నింటికంటే అధిక ప్రాధాన్యతను ఇస్తామో, అప్పుడు మన జీవితాలలో పొంగి పొర్లే వరదలు కూడా రాశిగా నిలిచిపోతాయి. శత్రువుల గుండెలు బీతిల్లుతాయి. విజయం మన ముందు మోకరిల్లుతుంది. నేడు ఇశ్రాయేలీల జీవితంలో అదే జరిగింది. స్నేహితులారా, ఈరోజు నేను మీతో పంచుకోవాలనే మూడవ విషయం ఏంటంటే, యాజకులు త్యాగదనులు, వారి పాదముద్రలు దీవెన సాధనాలే. గమనించండి, 3.5 సంవత్సరాల క్రితం కోవిడ్ ప్రారంభమైన దగ్గర నుండి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య విభాగం వారు చేసిన సేవ ఎంతో గణనీయమైన సేవ. ఎంత చెప్పినా వీరి త్యాగం ముందు ఆ మాటలు చిన్నవే అయిపోతాయి. ఇన్ వన్ వే ఆర్ అదర్ ప్రభుత్వాలు, ప్రజలు కూడా వీరి కష్టాన్ని గుర్తించారు అనే నేను అనుకుంటున్నాను. గుర్తించడం అంటే పారితోషికాలు లాంటివి ఏమీ ఇవ్వకపోయినా అందరి గుండెల్లో మాత్రం వీరి సేవకు తగిన గుర్తింపు ఉంది. అందుకే వీరిని ఫ్రంట్ లైన్ వారియర్స్ అని అన్నారు. అయితే ఇప్పుడు నా ప్రస్తావన ఏంటంటే, వీరి వలనే ఈ పరిస్థితుల్లో పని చేసిన కనీస గుర్తింపును నోచుకొని మరో విభాగం వ్యక్తులు ఉన్నారు. వారే దేవుని సేవకులు, యాజకులు. కరోనా తీవ్రతలో వీరు చేసిన సేవ తక్కువ సేవ ఏం కాదు. ఈ క్రమంలో ఎందరో సేవకులు వ్యాధి బారిన పడి మరణించారు కూడా. వారి భార్యలు, పిల్లలు ఈరోజు అనాథలై రోడ్డున పడ్డారు కూడా. అయినా వీరినెవరు
ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించలేదు. ఏంటండి వీళ్ళు చేసిన సేవ అంటారా? ఎవరికి వ్యాధి సోకినా తమకే సోకినట్లుగా కన్నీరు కార్చి వీరు ప్రార్థన చేశారు అని నేను నిక్కచ్చిగా చెప్పగలను. కన్నీటి ప్రార్థన దేవుడు వింటున్నారో లేదో అని కడుపు మార్చుకుని వీరు ప్రార్థన చేశారని కూడా నేను చెప్పగలను. వ్యాధి బారిన పడిన వారి కుటుంబాలు, స్నేహితులు వారిని పట్టించుకున్నారో లేదో కానీ, అమ్మా, అయ్యా, మీకెలా ఉంది, మీకేమైనా అవసరాలు ఉన్నాయా అంటూ పదే పదే తల్లి తండ్రి తామే అన్నట్లుగా బాధ్యతగా అందరినీ వీరు పట్టించుకున్నారు. వలస కార్మికులో, లేక భిక్షాటన చేసేవారో, లేదంటే సంఘంలో పేదవారో, లేక ముందు వరుసలో ఉండి సేవలు అందిస్తున్న ఆయా విభాగాల వారో, లేక వారి కుటుంబాలలో మరి ఎవరో ఈ వ్యాధి బారిన పడితే, లేక ఏ ఒక్కరో ఇద్దరో మాత్రమే ఇంటిలో మిగిలిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే వారి కొరకు సేవకులు జోలె పట్టి వారి సంఘాలను, స్నేహితులను అర్థించి ఏదో ఒక సాయం వారికి చేయడానికి తప్పించారు, పరితపించారు. అన్నింటికి మించి కరోనాతో చనిపోతే భార్య, లేక భర్త, లేక పిల్లలు ఇలా ఎవరు దగ్గరికి రాకపోయినా ఏదో ఒక చిన్న మాస్క్ వేసుకుని నన్ను ఇంతకాలం అయ్యగారు అయ్యగారు అంటూ ఆప్యాయంగా ఒక తండ్రిని పిలిచినట్టు పిలిచిన ఈ వ్యక్తిని, తను పచ్చడి మెతుకులు తిన్నా నాకు బిర్యానీ పెట్టాలని చూసినటువంటి ఈ వ్యక్తిని, తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నాకు మాత్రం ఉండకూడదు అని చందాలు ఇచ్చిన ఈ వ్యక్తిని, తాను పండక్కు బట్టలు కొనుక్కోలేకపోయినా నేను మాత్రం ఎప్పుడూ పచ్చగానే ఉండాలని కోరుకున్న ఈ వ్యక్తిని ఈ చివరి మజిలీలో నేనెట్లా విడిచిపెట్టగలను అంటూ ప్రసంగి 7:2లో విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అని చెప్పబడినట్లు కరోనాతో మరణించిన వారిని, వారి కుటుంబాలను సేవకులు దర్శించారు. అలాగే ప్రసంగి 6:3లో ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలని నేను అనుకొనుచున్నాను అని వ్రాయబడిన వాక్యాన్ని బట్టి అందరినీ గౌరవప్రదంగా సమాధి చేయడానికి సేవకులు ప్రయత్నించారు. ఇదండి వీళ్ళు చేసిన సేవ. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇదంతా ఇప్పుడెందుకు ప్రస్తావించానంటే, ఇదంతా చేయడాన్ని దేవుడే నిర్దేశించాడు అని చెప్పడానికి, మరియు వారి పాద ముద్రలు కూడా దీవెనకరములే అని చెప్పడానికి ఈ విషయాలను నేను ప్రస్తావించాను. యెహోషువ 8వ వచనం నుండి 17వ వచనం వరకు ఈరోజు మనం చదువుతున్న అధ్యాయంలో గమనిస్తే, బాగా ప్రవహిస్తూ ఉన్న యోర్దాను వరదలో భుజాలపై మందసం పెట్టుకుని ముందు వరుసలో యాజకులు నిలబడాలని దేవుడు స్వయంగా తానే చెప్పాడు. ఒకవేళ ఆ వరదకు తాము కొట్టుకుపోతే తామేం కావాలి, తమ కుటుంబాలు ఏం కావాలి, ఏమో ఏమైనా కానివ్వండి, దేవుడే చెప్పాక మేం నిలబడతాం అనుకున్నారు. సేవకులు ఫ్రంట్ లైన్లో నిలబడ్డారు. వరద ఆగింది. ప్రజలు ఆరిన నేలన యోర్దానును దాటిపోయారు. అందుకే అంటున్నాను, ఆపద సమయంలో యాజకులు త్యాగదనులని, అలాగే వారి పాదముద్రలు కూడా దీవెనకరములే అని. మనల్ని మనం తగ్గించుకుని దేవుని ద్వారా హెచ్చింపబడుదుముగాక. దేవుని మందసమును ముందు పెట్టుకుని విజ్ఞానాలన్నింటినీ మనము జయించుదుముగాక. ఫ్రంట్ లైన్లో నిలబడ్డ త్యాగదనులను గుర్తించి వారి పాదముద్రలను అనుసరించి మనమందరము తీరం చేరుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ వేదవాక్యంలో చెప్పబడిన విషయాలను మా మనసులలో పదిలముగా భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకందరికీ దయచేయండి. నా ప్రియ సంఘము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని వయసుల వారు, అన్ని విభాగాల వారు,
అన్ని వృత్తుల వారు అందరినీ మీ పాదాల చెంత పెడుతూ ఉన్నాను. మీ బిడ్డలందరినీ సంరక్షించండి. వారి మీద ఎల్లప్పుడూ మీ పావన హస్తాన్ని ఉంచండి. ఏ కీడుకు, ఏ శోధనకు, ఏ అపాయమునకు వారిని అప్పగించకండి. సాతాను చెరలో, సాతాను ఉరిలో ఎప్పుడూ పడకుండా మీ బిడ్డలకు మీరే ప్రాకారంగా, కొండగా, కోటగా ఉండండి. ఈ రోజంతా సంరక్షించి క్షేమంగా ప్రతి ఒక్కరిని వారి వారి గృహాలకు సమాధానంగా చేర్చండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు, మన సంఘమునకు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.